ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో లేత్ మెషిన్ స్పీడ్, ఫీడ్, డెప్త్ ఆఫ్ కట్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు స్పీడ్ అంటే ఏంటి, అసలు స్పీడ్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. అసలు కటింగ్ స్పీడ్ అంటే ఏంటంటే ద స్పీడ్ ఎట్ విచ్ వర్క్ పీస్ రొటేట్స్. ఓకే, మనకి ఎంత స్పీడ్లోని మనకి వర్క్ పీస్ అనేది, ఇది వర్క్ పీస్ అంటే ఇది ఎంత స్పీడ్లో రొటేట్ అవుతుంది అని చెప్పడాన్ని మనం కటింగ్ స్పీడ్ అంటాం. ఓకే, దీనికి యూనిట్స్ మీటర్ పర్ మినిట్. ఒక మినిట్కి ఎన్ని మీటర్స్ రొటేట్ అయింది ఓకే అని డిపెండ్స్ ఆన్. అండ్ ఈ కటింగ్ స్పీడ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మెటీరియల్ ఆఫ్ వర్క్ పీస్, మెటీరియల్ యొక్క వర్క్ పీస్ యొక్క మెటీరియల్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే డయామీటర్ ఆఫ్ ద వర్క్ పీస్. ఎంత డయామీటర్ బట్టి కూడా మనకు ఉంటుంది కదా. ఇది ఒకవేళ పెద్ద డయామీటర్ అనుకో, ఒక రెవల్యూషన్ తిరగడానికి టైం పడుతుంది. కానీ చిన్న డయామీటర్ ఉంటే కొంచెం ఫాస్ట్గా తిరుగుతుంది. ఓకే, దాని స్పీడ్ అనేది డయామీటర్ బట్టి అండ్ వర్క్ పీస్ మెటీరియల్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. దీని యొక్క ఫార్ములా ఏంటంటే కటింగ్ స్పీడ్ ఫార్ములా వీసీ. ఓకే, దీన్ని వీసీ అని మనము చెప్తాము. ఓకే, దీన్ని పై డిఎన్ బై 1000. దీని ఫార్ములా పై డిఎన్ బై 1000. ఓకే, పై అంటే మనకు తెలుసు 22/7, డి అంటే డయామీటర్ అండ్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్, ఎన్ని రెవల్యూషన్స్ పర్ మినిట్ తిరిగింది. ఓకే, ఇప్పుడు మనకి ఒక హైయెస్ట్ డయా అంటే పెద్ద లార్జర్ డయా ఉంటే మనం లో స్పీడ్ అనేది మెయింటైన్ చేయాలి. ఒకవేళ లో డయా ఉందంటే మనం హై స్పీడ్ అనేది మనకి అచీవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫీడ్ని మనం ఎఫ్ అనే సింబల్తో సూచిస్తాము. అండ్ ఫీడ్ అంటే ఏంటి, టూల్ మూమెంట్ పర్ రెవల్యూషన్ ఆఫ్ వర్క్ పీస్. వర్క్ పీస్ అనేది ఒక రెవల్యూషన్ తిరిగేటప్పటికి టూల్ అనేది ఎంత మూవ్ అయింది. ఇప్పుడు ఇది వర్క్ పీస్ అంటే ఇది ఒక్కసారి 360 degrees తిరిగేటప్పటికి టూల్ అనేది ఎంత మూవ్ అయ్యింది దాన్ని మనం ఫీడ్ అని చెప్తాము. ఓకే, దీని యూనిట్స్ ఎంఎం పర్ రెవల్యూషన్. ఓకే, ఒక రెవల్యూషన్కి ఎంత ఎంఎం అనేది తిరిగింది. అండ్ దీని పర్పస్ ఏంటి, కంట్రోల్స్ సర్ఫేస్ ఫినిష్ అండ్ మెషినింగ్ టైమ్. ఓకే, ఇప్పుడు లో ఫీడ్ ఉంటే మనకి స్మూత్ ఫినిష్ ఇస్తుంది, హై ఫీడ్ ఉంటే మనకి రఫ్ ఫినిష్ అనేది ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే డెప్త్ ఆఫ్ కట్ అంటే థిక్నెస్ ఆఫ్ ద మెటీరియల్ రిమూవ్డ్ ఇన్ వన్ కట్. ఒక్కసారి మనకి టూల్ అనేది వన్ కట్లో మనకి ఎంత థిక్నెస్ ఆఫ్ మెటీరియల్ అనేది రిమూవ్ అయింది మనకి చెప్పడానికి మనం దాన్ని డెప్త్ ఆఫ్ కట్ అని పిలుస్తాం. ఓకే, దీని యూనిట్స్ ఎంఎం. ఒక్కసారి మనకి టూల్ మనకి వర్క్ పీస్ మీద యాక్ట్ చేసేటప్పుడు ఎంత థిక్నెస్ ఆఫ్ మెటీరియల్ మనకి రిమూవ్ అయింది, దీన్ని ఎంఎం. ఓకే, ఎంఎంలో మనం చెప్తాం. దీని ఫార్ములా ఏంటంటే డెప్త్ ఆఫ్ కట్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ డయామీటర్ మైనస్ ఫైనల్ డయామీటర్ డివైడ్ బై 2 చేస్తే మనకి డెప్త్ ఆఫ్ కట్ అనేది తెలుస్తుంది. అండ్ ఇప్పుడు హై డెప్త్ ఆఫ్ కట్ ఉంటే మనకి రఫ్ సర్ఫేస్ వస్తుంది అండ్ లో డెప్త్ ఆఫ్ కట్ మనం ఇస్తూ ఉంటే మనకి మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్పీడ్, ఫీడ్, డెప్త్ ఆఫ్ కట్. మనకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు స్టార్ మార్క్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఫైనల్ ఎగ్జామినేషన్స్లో ఇలాంటి క్వశ్చన్సే మనకి ఇస్తారు. స్పీడ్, ఫీడ్, డెప్త్ ఆఫ్ కట్ అంటే ఏంటి లేత్ మెషిన్లోని మనకి అడుగుతూ ఉంటారు. ఓకేనా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మ్యాక్స్ సొల్యూషన్ గ్యారేజ్.